మార్నింగ్ మార్నింగ్ ఇంటికి వెళ్ళాలి. ఇట్లా వీడియో చేస్తే వస్తా. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇలా కింద मेरे फ़ोन में ये आता है, अभी देख रहा हूँ ड्यूअल वीडियो, आगे का पीछे का. చిన్నకొండ. ఇట్లా తీస్తే అన్నీ వచ్చేస్తాయి నాకు తెలిసి. ఇలాంటి దగ్గరికి వస్తే మన లంగ్స్ ఎంత ప్యూర్ ఆక్సిజన్ తీసుకోలేదు. ఏం చేస్తున్నారా మీరు? ఎక్కడికి వెళ్ళారా? మరి ప్యూర్ ఎక్కువ అయిపోయిందిరా. చచ్చిపోయావేంట్రా? స్వర్గానికి వెళ్ళిపోయావేంట్రా? నాకు సెట్ కాదు ఇదంతా. అంటే మరి ఎంత ప్యూర్ ఆక్సిజన్ మేము ఎక్కడ తెచ్చుకుంటారా? ఇలా చెట్లు ప్రిటోరియా మధ్యలో ఒక ట్రైల్ ఉంటుంది. మీకు అనిమల్స్ ఉంటాయి పక్కనే, జిరాఫీ, జీబ్రా అవి నడుస్తుంటాయి. ఎంత 2 కిలోమీటర్స్ సార్? भैया जाने के बाद ఎత్తొస్తే ఆనందంగా ఉంది కానీ ఏమో మళ్ళీ దిగాల్సి వస్తే ఆకరలు కర్రలు పట్టుకుంటాం. బ్యాక్ క్యామ్లో ఇట్లా బ్యాక్ క్యామ్ క్లారిటీ మస్తు ఉంది. వీటిని ఏమంటారన్నా? సాలెపురుగులా? కన్నడలో ఏమంటారో గుర్తులేదన్నా.
అమ్మ ఈ తెలుగు కన్నడ రెండు మిక్స్ అయ్యి కొన్ని కన్నడలో కుడుతున్నావు, కొన్ని తెలుగులో కుడుతున్నావు. సాలీడు ఫేస్ అంతా అవే ఉన్నాయి. సాలిగూడు అంటే స్పైడర్ వెబ్ అయితే ఓకే. ఓకే లుకప్పా. వీళ్ళంతా ఫ్రంట్ క్యామ్లో ఎందుకు షూట్ చేస్తారా అనుకున్నా, బ్యాక్ క్యామ్లో ఇట్లా బ్యాక్ క్యామ్ క్లారిటీ మస్తు ఉంది. వీటిని ఏమంటారన్నా, సాలెపురుగులా? కన్నడలో ఏమంటారో గుర్తులేదన్నా. అమ్మ ఈ తెలుగు కన్నడ రెండు మిక్స్ అయ్యి కొన్ని కన్నడలో కుడుతున్నావు, కొన్ని తెలుగులో కుడుతున్నావు. సాలీడు ఫేస్ అంతా అవే ఉన్నాయి. సాలిగూడు అంటే స్పైడర్ వెబ్ అయితే ఓకే. ఓకే లుకప్పా. ఎల్రా మీకు అర్థం కాదండి హిందీ భాష. ముంబైలో ఉంటా అంటే తీసేసి డబ్బులు చాలా అనేవి. అదే ఏమంటాడంటే లేదు ఇంతకుముందు ఎక్కడో వెళ్ళాడంటానా, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాడంటానా. कौन सा कंट्री बोले भैया वो दुर्गापाल पहले? ఇటలీ. చాలా షార్ట్ టర్మ్ ఏమో, ఎందుకంటే ఆయన రీటెన్షన్లో తీసుకున్నారు. అదే వెళ్ళిపోతాను ఆన్ సైట్ ఇస్తేనే ఉంటాను అన్న టైంలో. దిగి తక్కువ ఉంటే చేయడానికి పర్లేదు. టెన్ వాడు సిమ్ అని రాశాడంటే తక్కువ ఉంటేనే రాస్తాడు అనుకుంటున్నా. నాకు ఇట్లా ఎట్లుంటుంది అంటే అన్న, ఇలా ఫారెస్ట్లు ఉంటాయి కదా, మంచి ఒక్కడనే అలా ఫారెస్ట్లోకి వెళ్ళి
అంటే బ్యాక్ ప్యాక్లో ఒక వన్ సింగిల్ ఫుడ్ సింగిల్ క్యాంప్ వేసుకోవడానికి అవి ఉంటాయిగా, సింగిల్ వేసుకోవడానికి గుడారాలు, సింగిల్ క్యాంపులు వేసుకొని మంచిగా చెట్లు కట్ చేసుకొని, చెట్లు అంటే ఎండిపోయిన కట్ చేసుకొని క్యాంప్ ఫైర్ లాగా వేసుకొని అదే బాగుంది. జాగ్రత్త. అన్ని హరీష్ గారు వాళ్ళు, హరీష్ గారు అక్కకపోతే ఒక బడికి వెళ్ళిపోవాలి. ఇంకా ఏమైనా గ్రిప్ ఉంటే ఐ కెన్ స్టాప్, బట్ నథింగ్ ఇస్ జంప్ జంప్. వీడియో తీస్తా. రావట్లేదు. ఇది పెట్టచ్చు నువ్వు నీ వీడియోలో, వ్లాగ్లో. నువ్వు చేస్తావా వ్లాగ్? చేస్తున్నా ఈ మధ్యలో. బాగుంది నిజంగా, కూర్చుంది మంచిగా పడట్లేదు. అది ఎందుకు పడుద్దిరా, అంత ఉంటే నువ్వు ఎంత ఉన్నావు అది అంత ఉంది. నేనైతే లిటిల్ బిట్ ట్రై చేసి నేనైతే పడేటాకి. వీడికెళ్ళి దుంకుదామని నా ప్లాను, కానీ అన్నయ్య వద్దంటున్నాడు కాబట్టి దుంకట్లేదు. ఇదేదో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లా ఉంది. ఇది నచ్చింది నాకు, బాగుంది. ఇది ఇట్స్ గుడ్, చాలా బాగుంది. పగరగిలిన ఫైరు గుండెలో చూడండి. ఎలివేషన్ 240లో అయిపోయింది, అది 300 మినిమం. ఆ గుండె కొట్టుకుంటా అంటే వినిపిస్తాను, హెనాప్స్లో చేస్తాను. ఈ ఏరియా అయితే మస్తు నచ్చింది అన్న, ఇది బాగుంటుంది. ఈ ఏరియా భలే ఉంది. మంత్లీ ఒక 3 to 4 మినిమం ట్రెక్స్ వస్తే నేను ఒక వీడియో చేస్తాను, ఇది అయిపోయినాక చెప్పు. బాగుంది అన్న. పైన కింద కింద
పైన అనుకుంటా. ఏది? ఓకే. నేను రివర్స్లో రికార్డ్ చేస్తున్నా, అసలు నా ఫేస్ కనిపిస్తుందో కూడా నాకు తెలియదు. నాకున్న అలవాట్లకి నేను ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తాను అన్నట్టు. లాస్ట్ ఒక 5-6 ఇయర్లో మనిషిని అలా అయిపోయాను. ఎప్పుడు ఏది అనిపిస్తే చేసేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, నేను మొన్న ఒక ట్రిప్కి వెళ్ళాను, సోరా ట్రయల్ హైక్ అని. ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా, అది. అక్కడ ట్రయల్ హైకింగ్ చేయొచ్చు, హైకింగ్ అండ్ ట్రయల్ రన్ అండ్ ఆల్సో సైక్లింగ్ ఇవన్నీ చేయొచ్చు అన్నట్టు ఆ ప్లేస్లో. ఇట్స్ అరౌండ్ 18 kilometers ఆఫ్ ట్రెక్కింగ్, విచ్ ఇంక్లూడ్స్ ట్రెక్కింగ్, టెరెన్, వాకింగ్ అండ్ you will be also introduced with mangrove forest. సో ఫస్ట్ మీరు ఒక 3 to 4 మౌంటైన్స్ ఎక్కి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత అలానే నార్మల్ టెరెన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కొంచెం సేపు అయ్యాక మళ్ళీ మీకు ఒక మాంగ్రోవ్ ఫారెస్ట్ అలాంగ్ సైడ్ రివర్ వస్తుంది. సో అది ఒక 2-3 kilometers ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రాపర్ మాంగ్రోవ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. సో అదొక 2 kilometers ఉంటుంది. సో ఇలా ఒకటే ట్రెక్లో అన్ని ఏరియాలు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరెన్స్ని మీరు కవర్ చేస్తారు అన్నట్టు. సో అందుకని నాకు ఈ ప్లేస్ నచ్చింది. కానీ వీడియో రికార్డ్ చేసిన వీడియోలన్నీ నాకు డిలీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫోన్లో మెమరీ అయిపోయింది. అప్పుడే అనిపించింది, దీన్ని డిలీట్ చేయడం ఎందుకు, మంచి మెమరీస్ కదా. ఇలాంటి రికార్డ్ చేసినప్పుడు ప్రతి వీడియో నేను యూట్యూబ్లో పడేస్తే అన్ని మర్జ్ చేసి నాకు ఒక ఆర్కైవ్ అంటే మెమరీ ఆర్కైవ్ లాగా అనుకోవచ్చు, లేకపోతే లైఫ్ లాగింగ్ అనుకోవచ్చు. వీడియో లాగ్స్ అన్నీ యూట్యూబ్లో పడి ఉంటాయి ఫ్రీయే, కాబట్టి ఒకటి వేసేస్తే అయిపోద్ది అనిపించింది. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ ట్రెక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, రా అన్ఫిల్టర్డ్, ఎలా ఉంటే అలా పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకి ఎడిటింగ్ అవసరం లేదు, నా కోసం పెట్టుకుంటున్నా కాబట్టి. ప్రస్తుతానికి ఇది నా కోసమే పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఎడిటింగ్ అంత అవసరం లేదు. పడేస్తే